మంచిది మంచిది. పరుగులతో వేగిరమే పనిలోనికి దిగిపోతావు, పరుగులతో వేగిరమే పనిలోనికి దిగిపోతావు. భయం గియం విడిచి నువ్వు బాధ్యతతో పని చేస్తావు, భయం గియం విడిచి నువ్వు బాధ్యతతో పని చేస్తావు. బాధలన్నీ మరచిపోయి బతుకంతాలోరబోసి దేశానికి వెలుగు బాట నిర్మిస్తావు, దేశానికి వెలుగు బాట నిర్మిస్తావు. రమేష్ మేస్త్రి అది వాళ్ళు కిందేసుకొని కిందేసి సార్ పంపించేది మళ్ళీ సార్ వస్తాడు. ఆ కిందేసుకొని అన్నం వేసుకొని అమ్మా పెట్టుకో. పెట్టుకో ఫస్ట్. ఇక్కడ సీనియర్ నేను. అన్నా కొంచెం ఆ వెహికల్ ఎక్కి నాకు అంది కట్టుండు. పనికాడికి వచ్చినాక బరువే ఉంటుంది. మేస్త్రి ఇక్కడ పెట్టాలా? అలా పెట్టాలా పెట్టాలా పెట్టి వస్తాను అక్కడ పెట్టు. ఇగో మనం మార్చేది ఇక్కడనే, ఇదే ఇది తీసేది మార్చాలి మనం. ఓకేనా? ఇదేనా మేస్త్రి? ఇదే ఇది తీసేది మార్చాలి. మీరు ఇది పెట్టుకొని ఇక్కడనే ఉండు. ఇక్కడ పులికాడ వేసిపోయి ఆ బీఎస్ఎస్ బంద్ పెట్టి సత్యం పోయి నేను అట్లా గిన్నె ఉంటుంది మరి నేను పోయా బంద్ పెట్టి చూసుకొని వస్తా. ఓకేనా? ఉండు. ఓకే బాగానే అడిగింది కదా ఇది మార్చుడాలి పనేడా. అగో ఇగో ఇదే నాకు కనబడుతుందా? ఇగో ఈ రోలర్ తీయాలి, మళ్ళా కొత్త రోలర్ వేయాలి. ఇదే 2 నిమిషాల పని, రెండే నిమిషాల పని. ఇక 2 నిమిషాల పనికి మేస్త్రి ఆడి పోయి బిఎస్ఎస్ బంద్ చేసి ఇడికొచ్చి ఫుల్ కాట్ వేసి ఇడికొచ్చి మన దగ్గరకు వచ్చి అవసరం లేదు. ఇగో 2 నిమిషాల పని. నేను తబ్బలు పట్టుకొని పెద్ద లేపుతా, నువ్వు రోలర్ తీసి నువ్వు తమ్మి. ఇగో మేస్త్రికి అంత మంచిగా పని చూపించుండు, అక్కడికి పోయి బంద్ చేసుకొని అన్ని బంద్ చేసి వచ్చి మనం జాగ్రత్తగా పని చేసుకుందాం, రోలర్ మారుద్దామని చెప్పిండు. నువ్వు 2 నిమిషాలు మేస్త్రి అక్కడికి పోయి బంద్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ రోలర్ ఎక్కించే వరకు వాళ్ళు అవుతుంది అని అట్లా నదుతామ్మా. మేస్త్రి చెప్పింది కదా, మేస్త్రి వచ్చినాక మనం చేసుకుందాం. చేసి పడేద్దాం తొందరనే అయ్యపోతుంది. నీకెందుకు బాధ? నీకెందుకు? మా తబ్బలి ఫస్ట్ తబ్బలి. అరే తబ్బలి నువ్వు ఆగుతామా? తబ్బలి అన్న తబ్బలి తబ్బలి ఏంటిది? కాదే నువ్వు కానీ నేను లేపుతా, కుదరగొట్టు కుదరగొట్టు. నేను లేపుతా, బెల్ట్ లేపుతావా? నేను లేపుతా, నువ్వు కుదరగొట్టే. అయిందా తమ్మి? ఓ నీ పని పాడువాడ మాకు చెప్పండి వస్తాట నాయన. అత్తు 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 అంటే విన్నావా? అగో చూసినావా? అట్లా బెడ్ లేపినవా? ఇట్లా పెట్ట ఓంగనే అగో చూడవు ఆడ పడితే అగో రోలర్ పడితే అగో భూమి పొక్క వాడది. నీకేమన్నా అయిందా? నీకేమన్నా అయిందా? నాకేమన్నా అయిందా? నాకేమన్నా అయిందా? నీకేం కాలే నాకేం కాలే. ఓరి నాయన, నీకు దెబ్బ తలిగేది పోయింది, నాకు మాకు దెబ్బ తలుగు. నా మీదనే గురుగుతావు. నీకేం కాలే నాకేం కాలే. సపరేకుంటావు. ఏం సపరేకుంటావు? ఏం చెప్పాలి మేస్త్రి? నువ్వు చెప్పిపోయినావు. అవో అవో చేసిండు అక్కడ. మీరు అక్కడ అన్ని బంద్ చేస్తారన్నారా? అచ్చనాక ఇక్కడనే ఉండమన్నారా? అచ్చనాక మారుతారన్నారా? ఇక మీరు అటు వేయిందో లేదు. ఇక ఆ పొల్లగాడు ఏం చేసాడు కదా, నా దగ్గర ఉన్న సబ్బలు ఉంచుకున్నాడు. మేస్త్రి అక్కడికి పోయి ఇక్కడికి వచ్చి అన్ని బంద్ చేసుకొని వచ్చినాక మారుతారా? ఏ సబ్బలతో ఇట్లా ఇది 60 అట్లా పెడితే అయిపోతుంది. నాకు దెబ్బ తాగలేదు.
మేస్త్రి అది అగో, 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 అగో చూడు. ఏ కదా చెప్పు పెట్టిన ఆయన్ని నువ్వే అడగాలి ఓ అమ్మతోటి మేస్త్రి నేను తొందర పెట్టా నా సబ్బలు గుంజుకున్నాడు నా సబ్బలు గుంజుకొని వేసిండు అగో ఆయనే ఏమైంది అగో సార్ ఒక పని చెప్పాను ఇక్కడ ఉండు నేను పోయి బీత బయటకు వస్తా నేను వచ్చిన మాటలు చెప్పిన అతను పని చూసుకుని ఏమైంది రమేష్ చెప్పి చెప్పు అయ్యి నా కాళ్ళ దగ్గర కదా జరుపుతాను నేను ఏం చెప్పాలా సారు ఏమైందా ఇగో మేస్త్రి సారు మేస్త్రి ఇక్కడ పని చూపించాడు సార్ పని చూపించి ఇగో నేను అవన్నీ పని చేసుకొని వస్తా మెల్లగా రోలర్ మార్చుకుందామని చెప్పి పోయాడు ఓకే మంచి చెప్పి పోయినాక ఇగో ఈ పొల్లగాడు ఏం చేసిండు నా చేతిలో సబ్బలు గుంజుకొని ఆ బెల్ట్ అటు వచ్చిండు అరవలో రై అని కథ ఉత్తర పెట్టిండు ఇక నేను ఇట్లా ఏజపోయేసరికి ఏంటి అది ఎగిరి వచ్చి అక్కడ పడ్డదాగో ఇంకా నయం ఏంటి ఇది బాధ్యత లేని పని ఎందుకు తొందరపాటు ఎవరిగా దెబ్బలు తాకినా ఇంకా ఎవరు తలలే సారు అది తలిగితే ఇంకా ఉండదా మా కాలు రెక్కలేరు అసలు నీకు అసలు బాధ్యత లేని పని అదే ఏం తప్పైందా మనం రోజు ఇట్లా చేయొద్దు మనం ప్రతి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలండి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ రాసుకున్నాడు ఎస్ఓబి అమలు చేసుకుంటున్నాము ఇవన్నీ చేసుకోగా కూడా రోజు ఇట్లా చేస్తున్నా రోజు పొద్దున్నే వచ్చామో ప్రతిజ్ఞ చేస్తావు నేను చేయవలన నా తోటి కార్మికులకు ఇబ్బంది కలగకుండా చేస్తా అని చెప్పి పని చేస్తావు ఏది అదంతా అట్టి ముచ్చటేనా అయ్యా ఏం లేదా అసలు ఇంకా నీకు అసలు బాధ్యత ఉందా సరే 8 గంటలంటే మేము ఇక్కడ సింగరేణి రోజు చూసుకుంటాను రా నువ్వు మిగిలిన 16 గంటలు అసలు ఏం చెప్తాను మిగిలిన 16 గంటలు బాధ్యత ఉంది అంటే అక్కడ ఇది ఉంటుంది బాధ్యత ఇక్కడ మరి ఇక్కడ కాదా నేను మొన్న నువ్వు చెట్టే బస్ స్టాండ్లో బద్దికంగా కూడా చూసాను నేను బస్సు దిగినావు ఫ్యామిలీ తోటి ఒక పిల్లాన్ని ఎత్తుకున్నావు ఒక పిల్లాన్ని సీతల పట్టుకున్నావు భార్యనే బట్టి మరి చూసుకుంటా ఇట్లా మధ్య రోడ్డు మీద చూసుకుంటా దాటిస్తాను నువ్వు దాటిస్తానా అట్లా నా బాధ్యత అక్కడనేమో నీ కుటుంబమైన సరికి ఏమో అది నీ బాధ్యత ఇక్కడేమో ఇది నీ బాధ్యత కాదు అక్కడ నా బాధ్యత అనే భావన ఉంది కానీ ఇక్కడ నాది బాధ్యత రక్షణ నాది బాధ్యత అనే భావన నీకు లేదు అందుకే ఇట్లాంటివి జరుగుతా ఉంది పాటు మన కుటుంబం ఇది కూడా మన కుటుంబమే అవునా